అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తుంది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయి. దాదాపు 70 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం టార్గెట్ నిర్ణయించుకుంది. ఇక ఇందుకోసం 8,000కు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. దాదాపు 444 కోట్లకు పైగా డబ్బులు నిధులు మంజూరు చేయబోతుంది, రైతుల ఖాతాల్లో జమ చేయబోతుంది. సో వచ్చే 30 రోజుల పాటు ధాన్యం కొనుగోలుకు టార్గెట్ పెట్టింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం అయితే దృష్టి కేంద్రీకరించింది. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. యాసంగి సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రైతుల నుంచి సేకరిస్తున్న సన్నధాన్యం క్వింటాలుకు 500 చొప్పున ఇస్తున్న బోనస్ చెల్లింపులు తక్షణమే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానలు, తీవ్ర గాలి దుమ్ముల నేపథ్యంలో ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. రానున్న 20 రోజులు ధాన్యం కొనుగోలులో అత్యంత కీలకమైనవని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఇందుకోసం 15,000 కోట్లను విడుదల చేసినట్లు ప్రకటించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కొనుగోలు ప్రక్రియను సమన్వయం చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ఇప్పటికే 10 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు సిద్ధంగా ఉన్నాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని, గోదాములలో వసతి లేని ప్రాంతాల్లో నేరుగా రైసు మిల్లులకు తరలించాలని చెప్తున్నారు. హమాలీల సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,381 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇక 13,71,00,000 గోనె సంచులు అందుబాటులో ఉంచామని మంత్రి చెప్తున్నారు. మరొక 3,79,00,000 సంచులు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 4,545,72,00,000 విలువైన 19.5 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రైతులకు 2,289 కోట్ల డబ్బును వారి ఖాతాలో జమ చేశామని మంత్రి చెప్తున్నారు. సేకరించిన సన్న రకాల ధాన్యానికి ఇవ్వాల్సిన బోనస్ 444,20,00,000 కూడా త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఇక ఈ యాసంగిలో తెలంగాణ రైతులు 54,89,000 ఎకరాల్లో వరి సాగు చేయగా 127 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో 70 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించామని మంత్రి స్పష్టం చేశారు. రేషన్ కార్డుల దరఖాస్తులపై కీలక ప్రకటన చేశారు. వచ్చిన అప్లికేషన్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అర్హులైనందరికీ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. సో మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం సన్న ధాన్యం కొనుగోలు సంబంధించిన రైతులకు బోనస్ కింద 444,20,00,000 బోనస్ను అదనంగా చెల్లిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో రైతుల సమస్యలు పరిష్కరించేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరోవైపు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ధనసరి సీతక్క అంటున్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. రైసు మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని మంత్రి సీతక్క చెప్తున్నారు. రైతులను ఇబ్బంది పెట్టే ఏ ఒక్కరిని వదిలిపెట్టమంటున్నారు. మొత్తం మీద అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించమంటే ఇటు మంత్రి సీతక్క కూడా రైతులను ఇబ్బంది పెట్టొద్దంటూ అధికారులను ఆదేశించారు. మంత్రి సీతక్క మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. వాళ్ళు రేపు రోడ్ల మీదకి వచ్చేటట్టుగా నేను చేస్తాం. రైతులు రోడ్ల మీదకి రానియం, మేము రైతులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. కానీ ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్న రైస్ మిల్లర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ తప్పులు, వాళ్ళ ఒప్పులు, వాళ్ళ కథ అంతా కూడా బయటికి తీసుకొస్తాం. అప్పుడు వాళ్ళు రోడ్ల మీద పడతారు. రైతన్నలు కూడా అర్థం చేసుకోవాలి, రైతులకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ఉంది. అందుకోసమే బోనస్ పెట్టడం జరిగింది. 21,000 రైతు రుణమాఫీ చేసినాము. ఇవాళ కూడా గతంలో ఎన్నెల్ లేని విధంగా గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి కోతలు ఉండొద్దని, ధాన్యం కూడా ఎక్కడికక్కడ ఆగిపోవద్దని స్పీడ్ గా కొనుగోలు చేస్తా ఉన్నాం. కొన్నాక వారం 10 రోజులలోనే లోపే డబ్బులు కూడా ఇస్తా ఉన్నాం. అంత చిత్తశుద్ధితో మేం పనిచేస్తా అంటే కోతలకు అలవాటు పడ్డటువంటి కొంతమంది మిల్లర్లు డ్రామాలు చేస్తూ ఇక్కడ మరి రైతులను ఇబ్బంది పెట్టి రైతులలో మా మీద వ్యతిరేకత రావాలని చూస్తున్నారు. ప్రభుత్వం ఒకవేళ వైఫల్యం ఉంటే రాష్ట్రమంతా కూడా మేము కొనుగోలు చేయం కదా. ఓన్లీ ములుగుల్లో ఎందుకు ఈ రకమైన డ్రామాలు చేస్తున్నారు అంటే వాళ్ళకట రైతులు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయాలట, లేదా ఇప్పుడు అదే ఆ రైతుని పెట్టి
ఆయన ధాన్యమే అక్కడ లేదు, ఆయన ఒకటి త్రాగిస్తారు, వచ్చి మందు పట్టుకొని చచ్చిపోతా అని మళ్ళా ఆ రకమైన వీడియోలు చేసి పెడతారు. అంటే వాళ్ళు ఎంత కుట్ర ఉంది, కొన్ని పార్టీల కుట్రలు, కొంత మిల్లర్ల కుట్రలు, రైతుల ప్రాణాలు పోవాలని, తద్వారా ప్రభుత్వం బదనం కావాలని. అవసరం లేదు సార్. ఖచ్చితంగా రైస్ మిల్స్ అన్నీ కూడా రాష్ట్రంలో అన్ని రైస్ మిల్స్ కొన్నాక ములుగులో వాళ్ళకి ఏం ప్రత్యేకంగా నేను ఇంకేం ఇవ్వాలి, రాష్ట్రంలో ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి మేము పాటిస్తాం. అంతేగాని ములుగుకి ఏమైనా ప్రత్యేకంగా నిజంగా డెవలప్మెంట్ వర్క్స్ అంటే వెనుకబడ్డ ప్రాంతం అని 4 రూపాయలు ఎక్కువ ఫండ్స్ తెచ్చుకోగలుగుతాం, లేదా వెనుకబడ్డ ప్రాంతం అని పిల్లలకు ఇంకో 4 సీట్లు ఎక్కువ ఇప్పించుకోగలుగుతాం, ఇంకేదైనా డెవలప్ చేసుకోగలుగుతాం. కానీ మేము కొనము, మాకు విరామం ఇవ్వండి, మేము వేరే అయితే దొడ్డి అయితే కొంటాం, ఇవైతే కొంటాం, ఇందులో లాభం రాదు అంటే వాళ్ళకు రైతుల పట్ల బాధ్యత ఉన్నట్ట, రైతుల మీద ప్రేమ ఉన్నట్ట, వాళ్ళ లాభాలు వాళ్ళ అవసరం, వాళ్ళకు కొమ్ము కాసేటోళ్ళం మన అవసరమా? అవసరం లేదు. ఖచ్చితంగా ఈ వరంగల్ నుంచి ఏవైతే వచ్చినాయి సార్ వాళ్ళకే ఇవ్వండి. ఏ రైస్ మిల్లు ములుగు జిల్లాలో ఉన్న వాళ్ళకు ఇయ్యకండి. ఇది పక్క. ఎవరైతే మన ఈ వారం రోజుల నుంచి తీసుకోకుండా తిప్పలు పెట్టిర్రో వాళ్ళ మిల్లులకు అసలే ఇయ్యకండి. వాళ్ళు తీసుకుందామన్నా మీరు ఇయ్యకండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.